अपाने जुह्वति प्राणं प्राणे अपानं तथा परे प्राणापानगतिरुद्ध्वा प्राणायामपरायणाः अपरे नियताहारः प्राणान् प्राणेषु जुह्वति। 30వ శ్లోకం. सर्वे अप्येति यज्ञविदो यज्ञक्षापितकल्मषाः यज्ञशिष्टा अमृतभुजो యాంతి బ్రహ్మ సనాతనం. తాత్పర్యము భాష్యము శ్రీల ప్రభుపాదుల వారు రచించారు. ఓమజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయం చక్షురున్మిలితం యేన తస్మై శ్రీ గురవే నమః. నమో విష్ణుపాదాయ కృష్ణపృష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి స్వరూప దామోదర స్వామినితి నామినే. నమో విష్ణుపాదాయ కృష్ణపృష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినితి నామినే. నమస్తే సరస్వతీ దేవీం గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశధారిణి. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసది గౌరభక్త వృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. श्री राधारमन लाल की जय, जगन्नाथ बलदेव सुभद्रा महारानी की जय, गौर निताय भगवान की जय, जगत गुरु श्री प्रभुपाद की जय, श्रीपाद गुरु महाराज की जय. అదొక్కటే మాట్లాడదొస్తుందా మనది కనిపిస్తే అందరికీ కూడా నేటి భగవద్గీత యజ్ఞానికి స్వాగతం సుస్వాగతం. దయచేసి ఎవరు కూడా మ్యూట్ ఆన్ చేయకండి, ఎందుకంటే మధ్యలో డిస్టర్బ్ అవుతూ ఉంటుంది. ఈరోజు మనకు భగవంతుడు అందిస్తున్నటువంటి దివ్యమైన సందేశం ఏంటంటే, మానవుడు ఈ జీవితంలో సుఖ సంపదలను అనుభవిస్తూ భగవద్ధామంలో ప్రవేశించాలంటే ఏం చేయాలి. దానికి ఎంతో మంది ఆచార్యుల యొక్క లీలలను వాళ్ళ అడుగుజాడలు నడుస్తాయి. చూద్దాం. ప్రాణాయామం ద్వారా సమాధి అందు నిలవగోరు ఇంకొందరు ప్రాణమును అపానమునందు మరియు అపానమును ప్రాణమునందు అర్పింప యత్నించి శ్వాసను సంపూర్ణంగా బంధించి అంత్యమున సమాధి మగ్నులగుదురు. మరికొందరు ఆహారమును నియంత్రించి ప్రాణవాయువునందే యజ్ఞముగా అర్పించారు. సో ఇక్కడ ధ్యాన యోగులు భక్తి యోగుల గురించి ముఖ్యంగా ఈ 2 శ్లోకాల్లో చెప్తున్నారు. ధ్యాన యోగులు ఈ యొక్క అష్టాంగ యోగము లేదంటే ప్రాణాయామం మీద డిపెండ్ అవుతారు. అదే భక్తి యోగులు మొదటగా ఆహారాన్ని నియంత్రిస్తారు, అంటే ఇంద్రియాల్ని కంట్రోల్ చేసి ఫైనల్ గా ప్రాణవాయువునందే యజ్ఞంగా అర్పించరు. సో దాంట్లో భక్తి యోగుల్లో కూడా ధ్రువ మహారాజు దాన్ని ధ్యాన యోగం ద్వారా భగవంతుని ప్రసన్నం చేసుకుంటాడు. అది మనము భాష్యంలో చూద్దాము ఏ విధంగా దీన్ని ఆచరించారనేది. శ్వాసను నియంత్రించున్నట్టు ఈ యోగ పద్ధతి ప్రాణాయామం అనబడుతుంది. సో కాబట్టి ముఖ్యంగా మన యొక్క జీవిత కాల పరిమాణం కూడా ఈ శ్వాస మీదనే డిపెండ్ అవుతుంది అని చెప్పేసి అంటారు. శ్వాస మనం ఎంత ఎక్కువ తీసుకుంటే అంత ఆయుష్ తగ్గిపోతుంది, ఏదో సంథింగ్ అట్లా ఉంటుంది. శ్వాసని ఎవరైతే లాంగ్ దాన్ని కంట్రోల్ చేయగలిగితే ఈ లైఫ్ చాలా లాంగ్ పెంచుకోవచ్చు అని చెప్తారు. దానికి కూడా ఈ యొక్క భాష్యంలో చూద్దాం మనం. ఈ యోగ పద్ధతి వివిధములైన ఆసనముల ద్వారా హఠయోగ పద్ధతిని అందరి ప్రారంభ దశలో అభ్యసింపబడును. దీంట్లో ఇంద్రియ నిగ్రహము కొరకు మరియు ఆధ్యాత్మిక అనుభూతి నందు పురోగతి సాధించడం కొరకు ఈ పద్ధతులన్నీ ఉద్దేశింపబడింది. సో ఏ విధానమైనా కూడా యోగా అనుకోండి, లేదంటే కర్మయోగ అనుకోండి, హఠయోగ అనుకోండి,
ప్రతి దానికి కూడా ఇంద్రియ నిగ్రహం అనేది మస్ట్. ఏ మార్గం ద్వారా అయినా మనం ఇంద్రియాలని నియంత్రించినట్టయితే మనము ఆధ్యాత్మిక అనుభూతి నందు. సో ఆత్మానుభూతి, ఆధ్యాత్మిక అనుభూతి రెండు కూడా, ఆధ్యాత్మికం అంటేనే ఆత్మ యొక్క అనుభూతి. దాంట్లో పురోగతి సాధించడం అనేది మనము కేవలం ఇంద్రియ నిగ్రహం మీద డిపెండ్ అవుతుందండి. ఈ అభ్యాసమున దేహములందరి వాయు చలన మార్గం నియంత్రించి వాటి విరుద్ధ దిశలో ప్రసరింపజేయుట ఈ యోగ పద్ధతి నుండి యత్నింపబడము. అపాన వాయువు అధోముఖంగా అంటే క్రిందికి ప్రసరింపగా, ప్రాణవాయువు ఊర్ధ్వంగా పైకి ప్రసరిస్తుంది. రెండు వాయువులు, అపాన వాయువు కింది ద్వారా బయటకు వెళ్తుంది, ప్రాణవాయువు ఊర్ధ్వంగా పై ముఖంగా ప్రసరిస్తూ ఉంటుంది. ఈ రెండు వాయువులను యోగి ఏం చేస్తాడంటే విరుద్ధ దశలో ప్రసరించేట్టు చేస్తాడు. అంటే కిందికి ప్రసరించే వాయువుని పైకి, ప్రాణవాయువుని కిందికి, ఆపోజిట్ డైరెక్షన్ లో ఆయన వాటిని తన యొక్క యోగ బలంతో ప్రసరింపజేసేట్టు చేస్తాడు. వాటిని ఏం చేస్తాడు, అపోజిట్ డైరెక్షన్ లో ప్రసరించేట్టు చేసి దాన్ని రెండింటినీ ఒక స్థితిలో తటస్థముగా ఉండేట్టుగా చేస్తాడు. ఎవరు? ప్రాణాయామ యోగి. సో ఈ యోగి ముఖ్యంగా ఈ యోగ విధానం అనేది కలియుగంలో, అంటే ఈ భౌతిక ప్రపంచంలో 4 యుగాలు. మొదటి యుగము యాక్చువల్ చెప్పాలంటే ఈ యోగ విధానం అని, ధ్యాన యోగానికి సంబంధించింది సత్యయుగం. కాబట్టి అప్పుడు యోగులు కొన్ని వేల సంవత్సరాలు కూడా తపస్సు చేస్తుండే వాళ్ళు, వేల సంవత్సరాలు తపస్సు చేసి భగవంతుని యొక్క ఆధ్యాత్మిక మార్గాన్ని, ఆధ్యాత్మిక లోకాన్ని చేరుకునేవాడు. ఏదైనా కూడా భగవంతుని చేరుకోవడానికి. కానీ ఇది సత్యయుగానికి రికమెండ్ చేయడం జరిగింది. కలియుగంలో అలా వాయువుని కంట్రోల్ చేయడం కాదు కదా, మనం ఒక పూట భోజనాన్ని కంట్రోల్ చేయడమే కష్టం, ఒక్క పూట. సో చాలా కష్టంతో కూడుకున్నటువంటిది. కాబట్టి ఈ ప్రాణాయామ యోగి ఏదైతే చేస్తున్నాడో అది కలియుగంలో సూటబుల్ కాదు. ఉచ్ఛ్వాసం నుండి నిశ్వాసం నుండి అర్పించడం అనేది రేచకముగా పిలువబడుతుంది. ప్రాణపాన వాయువుల చలనము సంపూర్ణంగా స్తంభించినప్పుడు యోగి కుంభక యోగమునందున్నట్లు చెప్పబడింది. అంటే రెండు వాయువులు ఎట్లయితే మనకు, సో మహాభారత యుద్ధంలో చూస్తాము. సో ఒక యోధుడు వరుణాస్త్రం వేస్తే, సపోజ్ ఒక యోధుడు ఆగ్నేయాస్త్రం వేస్తే ఇంకో యోధుడు ఆ అగ్ని మంటలను ఆర్పించడానికి వరుణాస్త్రం వేస్తాడు. అలా ఇవి రెండు ఒక దగ్గర కొల్యూజన్ అయి సో స్థిరమైపోతాయి, లేకుంటే ఆరిపోతాయి. అదే విధంగా ఈ వాయువులను పైకి కిందికి కాకుండా పైకి వెళ్ళవలసింది కిందికి, కిందికి వెళ్ళవలసింది పైకి, ఆపోజిట్ డైరెక్షన్ లో వాటిని మార్చడం వల్ల ఇవి రెండు ఒక స్టేజ్ లో, అంటే ఒక స్థలంలో స్తంభించిపోతాయి. ఆ స్తంభించడాన్ని కుంభక యోగం అంటారు. ఈ కుంభక యోగం ద్వారా ఆధ్యాత్మిక జీవన పరిపూర్ణత కొరకి మానవుడు ఆయుర్వృద్ధిని సాధించవచ్చు. ఈ యోగం ద్వారా మనం ఇంకా కొంతకాలాన్ని మన ఆయుష్ని పెంచుకోవచ్చు అని మాత్రమే చెప్తున్నాం. కానీ వివేకవంతుని యోగి మరొక జన్మకై వేచి ఉండక ఈ జన్మమునందే పరిపూర్ణత్వమును సాధించడం యందు ఆసక్తుడే ఉండును. చూడండి, వివేకవంతుడైనటువంటి యోగి యొక్క లక్ష్యము నెక్స్ట్ జన్మకు లైఫ్ ని పోస్ట్పోన్ చేయడం. సో దయచేసి దీన్ని బట్టి అర్థం చేసుకోండి. పొద్దున కూడా అడిగాను నేను, నిజమైన తెలివి గలవాడు మానవుడు వీలైనంత షార్ట్ లైఫ్, లైక్ ఎగ్జాంపుల్ మనం కూడా మన పిల్లలు చదువుకుంటున్నారు, 3 years డిగ్రీ అయితే 3 years లోపల కంప్లీట్ అవ్వాలనుకుంటారు. కానీ ఆ 3 years డిగ్రీకి ఇంకో 5 years ఎక్స్టెన్షన్ ఛాన్స్ ఇస్తారు. ఏంటి, ఎవరైనా ఫెయిల్ అవుతే అప్ టు 5 years లోపల పాస్ అవ్వాలి, బీటెక్ కానీ డిగ్రీ కానీ. మరి మనకు కూడా మానవ జన్మ ఒకే ఒక్క జన్మలో మనము హైయెస్ట్ డిస్టింక్షన్ లో పాస్ అయ్యి భగవద్ధామం వెళ్ళాలని గోల్ పెట్టుకోవాలి. కానీ ఎలాగైతే మన పిల్లలు స్కూలింగ్ కానీ ఇంటర్ కానీ డిగ్రీలలో అది ఎన్ని ఇయర్స్ ఉంటే ఆ ఎన్ని ఇయర్స్ తో ఫస్ట్ క్లాస్ తో బయటకు వచ్చేయాలి క్యాంపస్ నుంచి అనుకుంటాం.
ఎవరైనా వాళ్ళ పిల్లలు 3 ఏండ్లు డిగ్రీ అయితే ఇంకో 3 ఏండ్లు కూడా రిటెండ్ అవుతూ అదే కాలేజీలో ఉండాలని ఎవరు కోరుకోరు. అదేవిధంగా ఎస్ఎస్‌సి ఆల్రెడీ 10 ఏళ్ళు చదివిండు. సో, ఇంకొక 4, 5 ఏండ్లు అందులోనే మళ్ళీ ఫీజు కడుతూ అక్కడే ఉండాలని ఏ పేరెంట్స్ కోరుకోరు, స్టూడెంట్ కోరుకోడు. కానీ మానవ జన్మ మాత్రం మళ్ళీ మళ్ళీ రావాలని మనం కోరుకుంటున్నామంటే మనది ఎంత దురదృష్టమో ఆలోచించండి. దయచేసి. సో, కాబట్టి మనం కూడా హైయెస్ట్ ఉత్తీర్ణత చాలా మంచి ర్యాంక్‌తో ఈ మానవ జన్మని సద్వినియోగపరుచుకొని ఈ ఒకే ఒక్క జన్మలో అంటే ఇంకా మళ్ళీ మనకు ఈ కుంభక యోగం ద్వారా లైఫ్ స్పాన్ పెంచుకోవచ్చట. కానీ వివేకవంతుడైనటువంటి యోగి మరొక జన్మ గురించి వేచి ఉండడు అని చెప్పేసి చెప్తున్నాడు. ఈ ఒకే ఒక్క జన్మలో పరిపూర్ణత్వమును సాధించుట యందు మాత్రమే ఆసక్తుడవుతాడు అని మళ్ళీ మళ్ళీ అనేది చేయరు వాడు. దాని కొరకై యోగి కుంభక యోగం ద్వారా జీవిత పరిమాణమును అనేక సంవత్సరములకు వృద్ధి చేసుకొనును. ఇది మామూలుగా యోగ విధానంలో కొంతమంది యోగులు కొన్ని వేల సంవత్సరాలు కూడా జీవిస్తా ఉంటారు. హిమాలయాస్ లో గుహలల్లో ఉండి తపస్సు చేస్తా ఉంటారు. కానీ కృష్ణ చైతన్యవంతుడు ఎల్లప్పుడూ శ్రీకృష్ణ భగవాన్ని దివ్య సేవ యందు నెలకొని నందున సహజముగానే ఇంద్రియములను నియంత్రించిన వాడగును. సో ఇక్కడ యోగులేమో వాళ్ళ యోగ ప్రాణాపాని యోగం వల్ల ఆ, ఆ, దాన్ని కంట్రోల్ చేసి విరుద్ధ రకాలైనటువంటి ఆపోజిషన్ డైరెక్షన్ లో తన యొక్క వాయువులను పంపించి కుంభ యొక్క యోగానికి చేరుకొని అక్కడ లైఫ్ స్టైల్ ని పెంచుకొని దాంట్లో తపస్సు చేస్తూ ఉంటారు. కానీ కృష్ణ చైతన్యవంతుడు ఎల్లప్పుడూ శ్రీకృష్ణ భగవానుడి యొక్క సేవ యందు ఉండడం వల్ల వాళ్ళు అంత కష్టపడి ఇంద్రియాలని కంట్రోల్ చేస్తే కృష్ణ భక్తుడు చాలా సులభంగా మన ఇంద్రియాలని భగవంతుడి సేవలో నియుక్తం చేసి కంట్రోల్ చేస్తాడని చెప్తున్నారు భగవంతుడు. అతని ఇంద్రియములు ఎల్లప్పుడూ శ్రీకృష్ణుని సేవ యందు నెలకొని ఉన్నందున అవి ఇతర కర్మల్లో నెలకొనడానికి అవకాశం ఉండదు. కనుక జీవితాంతమున అట్టి భక్తుడు సహజంగానే శ్రీకృష్ణుని ధామమునకే చేర్చబడును. కనుక అతడు జీవిత పరిమాణమును పొడిగించు యత్నములు ఎన్నడూ చేయడు. సో మనకి ఇక్కడ అర్థం చేసుకోండి, సుఖ సంపదలను అనుభవిస్తూ ఈ జీవితంలో తర్వాత లాస్ట్ గా ఫైనల్ గా భగవద్ధామం చేరుకోవడం. సో ఈ లైఫ్ లో సుఖ సంపదలు అనేది మనం ఇక్కడ అర్థం చేసుకున్నట్టు ఈ దేహానికి సంబంధించినటువంటి సుఖము బాల్యావస్థలో సుఖం అనుకుంటారు కేవలం క్రీడాశక్తి. అంటే వాళ్ళు 12 గంటలు ఆడుకోమన్నా ఆడుకుంటా ఉంటారు. వాళ్ళకు అది ఎంజాయ్మెంట్ సుఖం అనిపిస్తుంది. కానీ ఎవరైతే అలా బాల్యావస్థలో వాళ్ళు ఆటలలో సుఖాన్ని అనుభవిస్తే యువ దశలో వాళ్ళు ఉత్తమమైనటువంటి క్యారియర్ లో సెటిల్ కాలేరు. ఎవరైతే బాల్యావస్థలో వాళ్ళు చేయవలసింది బ్రహ్మచారి లైఫ్ బాగా చదువుకుంటే యువ కిషోర దశ యువ దశలో వాళ్ళు మంచిగా భౌతికంగా చూసినా మంచిగా చదువుకొని జాబ్ లో సెటిల్ అవ్వచ్చు. అదే చదువుకోకపోతే చాలా ఇబ్బందుల పాలవుతారు. అదే విధంగా ఆధ్యాత్మికంగా చూసినట్టయితే బాల్యావస్థలో బ్రహ్మచారి జీవితాన్ని భగవత్ కథామృతాన్ని తెలుసుకున్నట్టయితే యువజత అంటే లైఫ్ లో యువకుడిలాగా ఉన్న లైఫ్ లో వాళ్ళ గృహస్థాశ్రమాన్ని స్వీకరించిన ద బెస్ట్ గృహస్థ అవుతాడు. అదే బ్రహ్మచారి లైఫ్ లో వెళ్తే ద బెస్ట్ బ్రహ్మచారి కాలగలుగుతాడు. సుఖము సంపదలు ఈ మనకు సుఖ సంపదలని చూసినట్టయితే ఎవరు కుచేలుడు ఆర్ ఆయన పేరు సుధామ. ఆయన భౌతికంగా చూస్తే చాలా కష్టాలను చాలా దారిద్ర్యాన్ని అనుభవిస్తున్నాడు. కానీ ఆయన భగవంతుడి యొక్క సంపదని భగవంతుడు నిత్యము భగవంతుడి సేవలో నామగుణ రూప లీలలను స్మరిస్తూ చాలా ఆనందంగా ఉంటాడు. కానీ భౌతికంగా ఉండడానికి ఇల్లు లేదు, తినడానికి తిండి లేదు, కట్టుకోవడానికి బట్ట లేదు. కానీ ఆత్మ చింతనలో చాలా అద్భుతంగా జీవిస్తాడు. సరే ఆ బిడ్డలు 2, 3 రోజులు ఇంకా భిక్షాటనకు వెళ్తే ఎక్కడ దొరకకపోతే నీళ్లు తాగి ఉంటా ఉంటే అప్పుడు ఫోర్స్ చేస్తుంది, ఏమండి మీ యొక్క ఎప్పుడు మీ ఫ్రెండ్ గురించి చెప్తా ఉంటావు,
మరి మీ ఫ్రెండ్ అంత గొప్ప ధనవంతుడు, సంపదలు ఉన్నవాడు కదా! ఆయన దగ్గరికి వెళ్లి కొంత సహాయాన్ని అడగండి అంటే చాలా సార్లు పోస్ట్‌పోన్ చేస్తాడు. ఇంగా ఆసారి వాళ్ళ భార్య తప్పకుండా వెళ్ళండి అంటే అప్పుడు రావడం జరుగుతుంది. సుఖ సంపదలు. ఆయన నిత్యము దారిద్ర్యంలో జీవిస్తూ సుఖాన్ని అనుభవిస్తాడు. సంపద అంటే భగవంతుడి యొక్క భగవద్ లీలల స్మరణ అనే సంపదలో ఆయన చాలా ఆనందంగా ఉంటాడు. సో, ఇక్కడ దాన్నేమంటారు? నామ చింతామణి. సో, భగవంతుడి యొక్క నామాన్ని స్మరిస్తూ ఆనందంగా ఉంటాడు. ఇక వైఫ్ యొక్క ఫోర్స్ వల్ల భగవంతుడు కృష్ణుడి దగ్గరికి వెళ్తాడు. బట్టలు చూస్తే అసలు వాళ్ళ దగ్గర ఉన్న సెక్యూరిటీ కూడా ఉండవు. అటువంటి బట్టల మీద వెళ్తాడు. సో, అక్కడ వాళ్ళు వెళ్తా ఉంటే ఆపేస్తారు. ఎవరి దగ్గరికెళ్ళాలంటే కృష్ణుడి దగ్గరికి వెళ్తున్నాను. కృష్ణుడు ఎవరు అంటే నా క్లోజ్ ఫ్రెండ్ అంటే ఆయన అవతారం చూసి ఆయనేమో మహారాజు భగవంతుడు. అప్పుడు వాళ్ళు ఇన్ఫార్మ్ చేయడము, భగవంతుడు పరిగెత్తుకుంటా తన మిత్రుడిని ఆహ్వానించడానికి రావటము, తర్వాత తన సింహాసనం మీద కూర్చునబెట్టి సుఖ సంపదలు ఆలోచించండి. అంటే కొంతకాలం అయినా ఆ కష్టంలో సుఖాన్ని అనుభవిస్తాడు. దారిద్ర్యంలో సంపదలను అనుభవిస్తాడు. ఎట్లా? భగవంతుడి యొక్క నామ, రూప, గుణ, లీలలు, యశస్సును కీర్తిస్తూ అనుభవిస్తా ఉంటాడన్నట్టు. అది రియల్ సుఖము, రియల్ సంపద. అదే తన ఫ్రెండ్స్ ఆ ఊర్లో ఉన్నవాళ్ళు సుఖం అంటే పిల్లలతో భౌతికంగా, ఫ్యామిలీతో భౌతిక భోగాలను, సంపద అంటే మంచి బిల్డింగ్ ఉండి వాళ్ళు అనుభవిస్తా ఉంటారు. కానీ వాళ్ళు ఎప్పుడు టెన్షన్‌లో ఉంటాడు. సుధా మాత్రం ఎప్పుడు ఆనందంగా ఉంటాడు. దీనికి మనం ఇంతకుముందు గూడా ఒక లీల చెప్పడం జరిగింది. నిజమైన సుఖాన్ని ఎవరు అనుభవిస్తారంటే ఒక పెద్ద జమీందారు ఉంటాడు. జమీందారు ఇంటి పక్కకే ఒక పేదవాడు ఉంటాడు. ఊరి గుడిసెలో. సో, వాడెప్పుడు జూషినా గోవింద బోలో హరి గోపాల బోలో, గోవింద బోలో హరి గోపాల బోలో, రాధారమణ హరి గోవింద బోలో, రాధారమణ హరి గోవింద బోలో. ఫుల్ భగవంతుడి యొక్క కీర్తనలో ఆనందంలో మునిగి తేలుతా ఉంటాడు. ఈ జమీందారు దగ్గర చాలా డబ్బుంది. చాలా కార్లున్నాయి. పెద్ద బిజినెస్. ఆయన చూస్తా ఉంటే ఎప్పుడు చూసినా జమీందారుకు టెన్షన్ ఉంటది. వాడేమో హాయిగా ఉంటాడు. అయితే జమీందారు అంటాడు ఏంటి వీడి యొక్క సీక్రెట్ చూద్దామని ఆయన దగ్గర కొన్ని బంగారు నాణాలు తీసి ఆ పూరి అతను లేనప్పుడు పూరి గుడిసెలో పడేస్తాడు. ఆయన ఏదో గోదావరి స్నానానికి వెళ్ళి వచ్చేసరికి తన తన యొక్క గుడిసెలో ఏదో బ్యాగ్ ఉంటుంది. దాంట్లో చూస్తే బంగారు నాణేలు. అరే! ఇదేంది బంగారు నాణాలున్నాయి అని చెప్పేసి ఎక్కడ దాచాలా? ఆయన గుడిసెకు తాళం ఉండదు, డోర్ ఉండదు. ఎలా అని చెప్పేసి బయటకెళ్తుండు లోపలికొస్తుంది. ఎక్కడ బయట దాచుదామా అంటే ఎవరైనా చూస్తారేమో నేను దాచి ఎప్పుడు కొట్టేస్తారేమో అని. ఇంట్లో తీసుకొచ్చి ఎక్కడైనా దాచేద్దామంటే నా బీరువా లేదు. సో, ఏమంటారు బ్రీఫ్ కేస్ లేదు. ఏమీ లేదు. అటు ఇటు, అటు ఇటు తిరుగుతా ఉన్నాడు. ఈ జమీందారు పైకెళ్ళి చూస్తాడు. ఆహా! ఇంత కాలానికి నాకో మిత్రుడు దొరికాడు. వాడు పాడడం నా పాట బందయిపోయింది. టెన్షన్‌తో తిరుగుతా ఉన్నాడు. ఆ రాత్రి తల కింద బ్యాగ్ పెట్టుకొని పడుకున్నాడు. నిద్ర రావట్లేదు. రాత్రి పూట కూడా అక్కడ, ఇక్కడ వెళ్ళొస్తా ఉన్నాడు. ఇంక రాత్రంతా ఆలోచించి లాభం లేదని మంగళారతి చేసుకోవాలా. మంగళారతి సమయంలో పొద్దున్నే బ్రహ్మముహూర్తంలో వెళ్ళాడు. ఈ సంచి వచ్చినప్పటి నుంచి నాకు టెన్షన్ అయితుందని అది తీసి ఆ గోదావరిలో పడేసి మంచిగా స్నానం చేసి వస్తా ఉంటాడు. జమీందారు పైకెళ్ళి చూస్తాడు. అరే! వీడు ఒక రోజంతా అసలు భగవంతుడి నామం తేలి మళ్ళీ ఈరోజు గోవింద బోలో హరి గోపాల బోలో అని పాడుకుంటా వస్తున్నాడు ఏంటి అని. వచ్చిన తర్వాత అడుగుతాడు. ఏమోయ్ నువ్వు పొద్దున్నుంచి పాడలేదు. ఇప్పుడు మళ్ళీ పాడుతా ఉన్నావు. ఏంటి విశేషం అంటే, ఇప్పుడు చెప్తాడు పొద్దున్న నేను బయటకు వెళ్ళినప్పుడు ఎవడో దుర్మార్గుడు, దుష్టుడు బంగారు నాణాలు నా గుడిసెలో పడేశాడు. సో, మరి ఏం చేసావు ఆ డబ్బులంటే, అవి తీసుకెళ్ళి గోదావరిలో పడేశాను. అప్పుడు ప్రశాంతంగా మునిగేసొచ్చి భగవంతుని నామం చేసుకుంటాం. భగవంతుడి ఒక రోజంతా భగవంతుని నుంచి దూరం చేశాయి ఈ బంగారు నాణాలు. సో, కాబట్టి ఆ బంగారు నాణాలు నా దగ్గర ఉంటే ఇక నేను భగవంతుడిని నిజమైన బంగారం, నిజమైన డైమండ్‌ని నేను మర్చిపోతున్నాను. భగవంతుడి నామానని తీసి అక్కడ పడేసొస్తాడు.
కాబట్టి నిజమైన సుఖ సంపద ఎన్నో లీలలున్నాయి దీన్ని. నామ చింతామణి, స్పర్శమని కంటే నామ చింతామణి చాలా గొప్పది. సో కాబట్టి భగవంతుని మనము సంపద. సో సత్యభామది కూడా మనం చూసాము. సత్యం అంటే మనకు ఇతరుల పట్ల ఈర్ష్య ఉండదు. సో ఈర్ష్య ఉంటే మనము భగవంతుని పొందలేము. ఆమె 16,108 మంది కంటే నేనే గొప్పదాన్ని, నేనే అందగత్తెను, భగవంతుడు నా దగ్గరనే ఉండాలి, నాకు సొంతము అనుకుంటుంది సత్యభామ. అప్పుడు కోర్స్ భగవంతుడి లీలలు అనుకోండి, కానీ ఎప్పుడైతే మనసులో అలా వచ్చిందో భగవంతుడు ఎవ్వరి మనసులో కానీ ఏదైనా వస్తే దాన్ని తీరుస్తా ఉంటాడు. ఆమెకు అలా భగవంతుడు నా ఒక్కరి సొంతం కావాలనుకుంటా ఉంటే అది ఎలా కావాలనుకుంటుంది ఆమె? నేను అందరికంటే అందము, నేను అందరికంటే ధనవంతురాలిని, కాబట్టి భగవంతుడు నా దగ్గరే ఉండాలనుకుంటే అప్పుడు నారదుడు ప్రతి లీలకు భగవంతుడు నారదుని ఉపయోగిస్తాడు. నారదుడు రావడము, ఆమె నారదుడితో ఈ విషయాన్ని తన కోరికను వెలిబుచ్చడము, అప్పుడు నారదుడు ఉపాయం చెప్తాడు. సింపుల్ అమ్మా, ఏముంది దానికి, పెద్ద కష్టం ఏముంది? సరే అంత సింపుల్ అంటున్నావు ఏంటి నారద అంటే, అవునమ్మా, మీ స్వామిని నాకు అమ్మేసి నాకు దానం ఇచ్చేసి అంటాడు. అమ్ముడగా దానం ఇచ్చేసి అప్పుడు నేను తీసుకొని వెళ్తా ఉంటే మళ్ళీ ఆ నాతో పాటు దానం ఇచ్చినప్పుడు నాతో పాటు ఉంటాడు కదా, ఎవరికైనా నేను అమ్మేస్తానంటాను, అప్పుడు నువ్వు కొనుక్కో, అప్పుడు నీ ఒక్కదాని సొంతం అయిపోతాడు. అరే ఇది బాగుంది, ఎందుకంటే అందరికంటే ఎక్కువ రానుల కంటే నాదేనా డబ్బు ఉంది, నేను కొంటానంటే ఓకే. సో అప్పుడు పద్ధతి ప్రకారము ఆచమనం చేసుకొని నారదుడికి దానం ఇచ్చేస్తుంది. నారదుడికి దానం ఇవ్వగానే నారదుడు అంటాడు, హే కృష్ణ అన్నాడు, మనకు చాలా లోకాలు తిరిగేది ఉంది, నాతో పాటు వచ్చేసి అంటాడు. కృష్ణుడు వెళ్ళబోతుంటే అప్పుడు సత్యభామ ఉంటుంది, ఏంటి స్వామి మీరు మళ్ళీ నాకు అమ్ముతాన్నారు కదా అంటే, ఓకే అమ్మేస్తాను అంటాడు. అప్పుడు ఎట్లా మరి తక్కెట్లో పెడతారు. భగవంతుడు ఒక సైడు ఓకే, కృష్ణుడికి ఈక్వల్ గా నాకు ధనాన్ని ఇచ్చేసి నేను మీకు ఇచ్చేసి వెళ్ళిపోతాను కృష్ణుడు అంటే. "అరే, అంతే కదా, కృష్ణుడు చాలా చిన్నోడిలాగా ఉంటాడు అని చెప్పేసి ఇంకో సైడు సత్యభామ దగ్గర ఉన్నటువంటి ధనము, బంగారము అన్ని తీసుకొచ్చి పెడతా ఉంటారు. ఇంటి పక్క వాళ్ళవి వీళ్ళవి వేరే ఎంతమంది పెట్టినా కృష్ణుడు కదల కూడా కదలలేదు. అప్పుడు సత్యభామకు చాలా కంగారు పుట్టి ఇంకా రుక్మిణి దగ్గరికి పరిగెడుతుంది. అమ్మ, రుక్మిణి ఇలా నా వల్ల తప్పు జరిగింది, మరి ఏంటి? అప్పుడు రియలైజ్ అవుతుంది, కృష్ణుడికి సమానంగా ఎవరన్నా ఈ బ్రహ్మాండంలో ఏది కూడా ఈక్వల్ కాదు. ప్రేమతో పెడితే ఈక్వల్ అవుతుంది కానీ అలా అహంకారంతో పెడితే ఈక్వల్ కాదు. అప్పుడు సత్యభామ ఉంటుంది, ఓ అంతేనా, కృష్ణుడికి ఈక్వల్ చేయాలంటే సీక్రెట్ ఉంది అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి ఒక తులసి చెట్టు నుంచి ఒక ఆకుని తీసి ఏమని రాస్తుంది, శ్రీరాధే అని రాస్తుంది. మనకు తెలిసి ఉట్టి తులసి ఆకు, కానీ భగవంతుడు రాధారానికి సమానం అవుతాడు కానీ ఇంక ఈ ప్రపంచంలో ఎవరు కూడా భగవంతుడితో సమానం కాలేరు. ఎప్పుడైతే శ్రీ రాధే అని రాసిందో ఇప్పుడు భగవంతుడు పైకి లేసిస్తాడు. సో కాబట్టి ఇక్కడ నిజమైన సుఖ సంపద, భగవంతుడు లేని సుఖ సంపదలు శూన్యము, భగవంతుడితో ఉన్నటువంటి సంపద నిజమైన సంపద. అందుగురించి మనకు ఆచార్యులు చెప్తారు, మీరు జీరోలు ఎన్ని యాడ్ చేసినా వన్ అనే కృష్ణుడు లేకపోతే ఆ జీరోలకు విలువ లేదు. సో కాబట్టి వన్ అనే కృష్ణుని మొదట పెట్టుకొని రైట్ సైడ్ ఎన్ని సున్నాలు యాడ్ చేస్తే అంత 10 టైమ్స్ విలువ పెరుగుతుంది. కాబట్టి మన జీవితంలో కూడా కృష్ణ భక్తుడు అనే వన్ పూర్ణ పురుషోత్తముడు ఉంటే మనము జీరోలం. మా ఇంట్లో నలుగురం ఉన్నాము, కృష్ణుడు మొదటగా రాధారమణ రూపంలో ఉంటే మా నలుగురము ఒక్కొక్క సున్నాగా భగవంతుడి పక్కకు భగవంతుడి శరణాగతిలో ఉంటే ఎన్ని వేలు అవుతుంది? నలుగురు వన్ పక్కకు 4 సున్నాలు ఉంటే 10,000. అలా ఇంకా మాతో పాటు ఎంతమంది ఆర్డర్ అయితే అంతంత 10 టైమ్స్ పెరుగుతుంది. ఒకటి ఆ విధంగా అర్థం చేసుకోండి నిజమైన సుఖ సంపదల గురించి. ఇంకా ఇక్కడ చెప్తున్నారు, మాం చేయో వ్యభిచారేణ, భగవద్గీత 14.26 లో, మాం చేయో వ్యభిచారేణ భక్తి యోగేన సేవతే సగుణాన్ సమితైవతాన్ బ్రహ్మ భూయాయ కల్పతే. భగవానుని అనన్యమైన భక్తియుక్త సేవ యందు నెలకొనిన వాడు భౌతిక ప్రకృతి గుణములను అధిగమించి వెంటనే ఆధ్యాత్మిక స్థితికి ఉద్ధరింపబడును. సో కాబట్టి ఇక్కడ సుఖ సంపదలు అనేటివి
శారీరక సుఖ సంపదలు, ఆధ్యాత్మిక సుఖ సంపదలు. శారీరక సుఖ సంపదలు ఈ శరీరంతో సంపాదిస్తాము, శరీరంతో నశ్వరం అయిపోతాయి. ఆత్మతో సంపాదించేటువంటి సుఖ సంపదలు ఆత్మతో బాటే వస్తూ ఉంటాయి. మరి శరీరంతో సంపాదించే సుఖ సంపదలు ఏంటి? ఈ సపోజ్ కళ్ళకు సుఖం ఏంటి? ఏదైనా నచ్చినటువంటి భౌతిక సీనరీని చూడటము, భౌతిక వ్యక్తుల్ని చూడటము భౌతిక సుఖము. భౌతిక సంపద అంటే సో నాకు 1 ఎకరం ల్యాండ్ ఉంటే 10 ఎకరాల ల్యాండ్, ఆ ఒక్క ఎకరం అమ్మితే 10 ఎకరాలు వచ్చిందనుకోండి చాలా సంతోషం. ఒక్క ఇల్లుంటే 4 ఇల్లు సంపాదిస్తే చాలా సంతోషం. భౌతిక సుఖ సంపదలు. తర్వాత ఆధ్యాత్మిక సుఖ సంపదలు. సో ఇదే కళ్ళతో ఆధ్యాత్మికంగా మొన్న బోట్ ఫెస్టివల్ జరిగింది. కన్నుల పండగలాగా ఉండింది అక్కడ. భగవంతుడు నిజంగా ద్వాపరయుగ లీల, గోకుల్ లీలలాగా అవన్నీ గుర్తొచ్చానండి. అది కళ్ళకు ఆధ్యాత్మిక సుఖము. చెవులకు అత్యంత అద్భుతమైనటువంటి కీర్తనలో మునిగిపోయాం. చెవులకు అది అత్యంత అద్భుతమైనటువంటి సుఖము. అదేవిధంగా డ్యాన్స్ చేస్తున్నటువంటి హోల్ బాడీకి అత్యంత అద్భుతమైనటువంటి సుఖము లభించింది. సంపద, ఆధ్యాత్మిక సంపద ఏంటి? ఎవరైతే భగవంతుడి నామాన్ని కీర్తిస్తారో, భగవంతుని నామాన్ని శ్రవణం చేస్తారో, భగవత్ కథామృతని శ్రవణం చేస్తారో అది నిజమైనటువంటి సంపద అని చెప్పేసి మనకు ఆచార్యులు బోధిస్తా ఉన్నారు. సో ఇక్కడ మనకు భగవంతుడి అనన్యమైన భక్తియుక్త సేవను నెలకొనిన వాడు భౌతిక ప్రకృతి గుణములను అధిగమించి వెంటనే ఆధ్యాత్మిక స్థితికి ఉద్ధరింపబడును. కృష్ణ చైతన్యవంతుడు అట్టి ఆధ్యాత్మిక స్థితిలోనే జీవితమును ఆరంభించి అట్టి చైతన్యమునందే నిరంతరము కొనసాగును. కనుక పతనం అనేది ప్రశ్నే ఉదయించదు. చివరికి ఎట్టి ఆలస్యం లేకుండా శీఘ్రమే అతడు భగవద్ధామం చేరును. కేవలము కృష్ణ ప్రసాదమును గ్రహించుట ద్వారా మానవుడు అప్రయత్నముగానే ఆహారమును నియంత్రించిన వాడగును. అట్టి ఆహార నియంత్రణ ఇంద్రియ నిగ్రహమునకు ఎంతగానో తోడ్పడగలదు. అట్టి ఇంద్రియ నిగ్రహము లేనిది భౌతిక భవబంధం నుండి ముక్తిని సాధించుట అవకాశము లేదు. కాబట్టి ఈ మానవ జన్మలో మాత్రమే దయచేసి ఇంద్రియ నిగ్రహణ చేయాలి. ఇంద్రియ నిగ్రహణ చేయాలి అంటే ఇంద్రియాలు ఒకటి కోరుకుంటే, సపోజ్ ఒక ఆనందాన్ని కోరుకుంటే అదే ఇంద్రియాలకు దానికంటే 10 రెట్ల ఆనందాన్ని మనము చూపించామనుకోండి, ఆటోమేటిక్ గా ఆ ఇంద్రియము 10 రెట్ల ఆనందం సైడ్ పరిగెడతా ఉంటుంది. సో కాబట్టి ఇక్కడ మనకు 10 రెట్ల ఆనందము, 100 రెట్ల ఆనందం ఎక్కువ ఉంది భగవంతుడి యొక్క నామ రూప గుణ లీలల కథామృతంలో ఉంది. సో కాబట్టి ఎప్పుడైతే ఇప్పుడు మనందరం ఇంతమందిని ఆన్లైన్ లో అసెంబ్లీ అయ్యాం, 85 మెంబర్స్. మరి ఎవరైతే ఆన్లైన్ లో మనం అందరం అసెంబ్లీ అయ్యామో ఈ టైం ని మనం జయించిన వాటే కదా. భౌతిక సమయం నుంచి ఆధ్యాత్మిక కార్యక్రమంలో మనం నెలకొని ఉన్నాము. ఆటోమేటిక్ గా మన సమయం అంతా భగవంతుడికి ఉపయోగిస్తున్నాము. ఆ విధంగా ఇక్కడ ఆహారం గురించి చెప్తున్నారు. ఈ నాలుకని, నోటిని కంట్రోల్ చేయాలంటే మనం ఏం చేయాలంట? ఉన్నారా ప్రభుజీ? ఏం చేయాలంటున్నారు భగవద్గీతలో? దండోత్పన్నం గురించి ద బెస్ట్. ఇవాళ రేపు మనం అన్ని చాలా వాట్సాప్లలో చూస్తున్నాం. ఏ హోటల్కి వెళ్ళినా ఫుడ్ పాయిజన్. అంటే అక్కడ హైజీనిటీ లేదు. బయట అద్దాలు మెరిపిస్తున్నారు, లోపల కిచెన్ లో హైజీనిటీ. ఆడ హైజీనిటీ మెయింటైన్ చేయడానికి పోతే లాస్ అయిపోయి దుకాణం హోటల్ షట్టర్ వేసేయాల్సిందే. మిగిలినవి ఖచ్చితంగా పడేస్తూ పోతే వాడు బాగుపడు. ఎన్నో ఈ రోజు వచ్చిన గిరాకీ రేపు రాకపోవచ్చు, రేపు తగ్గుతారు. అప్పుడు ఏం చేయాలి? అన్నింటి తీసి బయట పడేసిందంటే షట్టర్ బంద్ అవుతుంది. కాబట్టి మనం ఎక్కడైనా బయట దాని గురించే పెట్టుకోవాలి. ఎస్, నేను అప్పుడు ఈ దీక్షలో ఉన్నానండి, ఈ నియమంలో ఉన్నానండి. ఎవరైతే ఇప్పుడు చేయలేకపోతున్నారో అందు గురించే మనకు నిన్న వచ్చింది చాతుర్మాస్య దీక్ష. మేబీ నెక్స్ట్ మంత్ వస్తుంది. నెక్స్ట్ మంత్ కాదు, జూలైలో వస్తుంది. సో ఇప్పుడు స్లోగా స్టార్ట్ చేసి అప్పుడు చాలా స్ట్రిక్ట్ గా ప్రారంభించాడు. ప్రతి ఇంద్రియం కూడా ఆహారం మీదే డిపెండ్ అవుతుంది. మన నెక్స్ట్ జన్మ కూడా ఆహారం మీద డిపెండ్ అవుతుంది. ఎందుకంటే మనం ఎటువంటి ఆహారాన్ని కోరుకుంటే అటువంటి శరీరానికి సంబంధించినటువంటి ఈ పళ్ళ దగ్గరికి వెళ్ళి ముక్కు స్మెల్, ఇప్పుడు నాన్ వెజ్ తింటా ఉన్నాము, నాన్ వెజ్ స్మెల్ చాలా మంచిగా అనిపిస్తుంది. ఈ పళ్ళు కూడా నాన్ వెజ్ తినడానికి మనకు ఉపయోగకరంగా ఉండేటువంటి శరీరాన్ని, మన లోపల ఇంటెస్టైన్ కూడా నాన్ వెజ్ అరిగించేటువంటి మెకానిజాన్ని నెక్స్ట్ లైఫ్ లో పొందుతాం మనం.
సో ఆల్రెడీ మనకు 6.41 భగవద్గీత 6.41 ఏం చెప్పారు మనకు, ఈ లైఫ్ లో సత్వగుణంలో కర్మలు చేసి ఒకవేళ శరీరం వదిలేస్తే నెక్స్ట్ లైఫ్ లో మనకు ఏ జన్మ వస్తుందంట? ఈ లైఫ్ లో సత్వగుణంలో కర్మలు చేస్తూ శరీరం వదిలేస్తే అట్లీస్ట్ మినిమం ఏం గ్యారంటీ అన్నారు పొద్దున మనకు చెప్పిన ప్రకారం? శ్రీమంతుల ఇండ్లలో వీలైనంత ఎక్కువగా భగవంతుడి యొక్క కథామృతము వినడంలో మన సమయం కేటాయించాలా. ఈ ఈ నియమాల్ని పక్కన పెట్టండి. ఫస్ట్ ఈ నియమాలంటే మనం భయపడిపోతాం. ఫస్ట్ ఎటువంటి నియమాలు ఉండేయండి? కథామృత అర్థం చేయండి. వాళ్ళ వినంగా లోపలికైతే సబ్జెక్ట్ వెళ్తుంది. అప్పుడు లోపటున్న ఇంద్రియాలన్నీ మనకు సింపుల్ ఎగ్జాంపుల్, మన కారు ఉందండి. కార్ని మనం సర్వీసింగ్ ఇస్తాం. సర్వీసింగ్ ఇచ్చినప్పుడు వాళ్ళు పైన మొత్తం నీళ్ళతో, వాటర్ సర్వీసింగ్ కాదు, కంప్లీట్ సర్వీసింగ్. వాటర్ సర్వీస్ అయితే వాటర్ తో పైన కడిగేస్తాడేమో. కంప్లీట్ సర్వీసింగ్ అంటే ఆ మెకానిక్ ఏం చేస్తాడు? మొత్తం ఇంజన్ గాని ప్రతి పార్ట్ ని కూడా సర్వీసింగ్ చేస్తాడు. అలానే దయచేసి ఎవరైతే ఎక్స్పర్ట్ మెకానిక్, మంచి మెకానిక్, కొత్త వెహికల్ అయితే షోరూమ్ లోనే సర్వీసింగ్ చేపిస్తాము. అలాగే అక్కడ కూడా ఎవరైనా మంచి మెకానిక్ కనుక్కొని వాడికి కావాలంటే ఏమన్నా ఎక్స్ట్రా డబ్బులు ఇచ్చన్నా నా కారు బాగా చూసుకో అని చెప్తాం. అదే విధంగా మన ఈ దేహానికి సర్వీసింగ్ చేయించడము అంటే దానికి ముఖ్యంగా ఆలోచించండి. దేంతో సర్వీసింగ్ చేయొచ్చండి దేహాన్ని? దేని మీద మంచి సర్వీసింగ్ చేయాలంటే, ప్రతి పార్ట్ ని సర్వీస్ చేయాలంటే దేంతో సర్వీసింగ్ చేయగలుగుతాం చెప్తారు ఎవరు? భగవద్భక్తి గురుజీ. హరే కృష్ణ. ఆహారం, తామసిక ఆహారం ద్వారా మన సెల్ మొత్తం కూడా సెల్ బయాలజీ. సో దాంట్లో వాటి కాంబినేషనే. సో తామసిక రక్త ప్రసరణ జరిగితే తామసిక కర్మ చేస్తాము. రాజసిక ఫుడ్ వల్ల మన యొక్క చైతన్యం అంతా రాజసికంగా మారుతుంది. సత్వగుణ అంటే కేవలం ప్రసాదం వల్ల మన ఆలోచన విధానం కానీ మనస వాచ కర్మన కేవలం భగవంతుడి యొక్క ఆలోచనలు, భగవంతుని ఏ విధంగా సేవించాలనేది ఉంటుందండి. మనం అక్కడ ఎనీ టూర్, 2 రోజుల బాసర్ టూర్ అయినా, ఆల్రెడీ చెప్పాను, చార్ధామ్ టూర్ అయినా కూడా వెళ్ళే వాళ్ళు మళ్ళీ వచ్చిన తర్వాత నా భూతో నా భవిష్యత్ లాగా ఖచ్చితంగా చాలా అద్భుతమైనటువంటి సుఖ సంపదలను వెళ్ళేటప్పుడు మా అంటే ప్రతి ఒక్కరి ఒక 30 ప్లస్ 20 ఒక 50,000 పోతాయేమో, కానీ వెల కట్టనంత ఖచ్చితంగా సంపాదించుకొని వస్తారు. ఆ 12 రోజులు 14 రోజులు సుఖము సంపద, ఇది గ్యారంటీ ఇస్తున్నా నేను, చూసుకోండి. ఓకే, తర్వాత ఇంకేమన్నారు ఇక్కడ? ఇంద్రియ నిగ్రహం లేనిదే భౌతిక భవబంధం నుండి ముక్తిని ఇంద్రియ నిగ్రహము. మరి ఇంద్రియ నిగ్రహం అంటే ఏంటి? భౌతికమైనటువంటి సాంగత్యము, భౌతిక వ్యక్తులతో ఆధ్యాత్మిక సాంగత్యం. రోజు మన ఫ్యామిలీతోనే ఆధ్యాత్మిక సాంగత్యం అయితే ఉండలేము మనం, ఎందుకంటే మనం అంత ఉన్నత స్థితిలో ఉండము. ఏదో భౌతిక విషయాలు మాట్లాడతాం, భౌతిక బంధనాల్లో మనం చిక్కుని ఉంటాం. కాబట్టి అట్లీస్ట్ టూర్ కన్నా వెళ్ళినప్పుడు ఆ 10 రోజుల 2 రోజుల 4 కంప్లీట్ ఆధ్యాత్మికంగా ఉంటాం. నెక్స్ట్ లో చూద్దాం, టైం అయితే. యజ్ఞ ప్రయోజనమును ఎరిగిన ఈ కర్తలందరూ పాప ఫలముల నుండి శుద్ధులగుదురు. అట్టి యజ్ఞ ఫలముల నుండి అమృతమును ఆస్వాదించిన వారు సనాతన ధామం వైపు పురోగమింతురు. ఆల్రెడీ మనం నెక్స్ట్ భాషలో చూద్దాం. పైన తెలుపబడిన వివిధ యజ్ఞములు, ద్రవ్యమయ యజ్ఞము, స్వాధ్యాయ యజ్ఞము, యోగమయ యజ్ఞము, తపోమయ యజ్ఞం, ఈ 4 యజ్ఞాల్లో కూడా ఇంద్రియ నిగ్రహం వాటన్నిటికీ పరమ లక్ష్యం తెలియచుంది. ఇంద్రియ నిగ్రహము లేనిది ఏ యజ్ఞాన్ని కూడా మనము చేయలేము. స్పెషల్ గా ద్రవ్యమయ యజ్ఞంలో మనం సంపాదించిన కష్టాయితాన్ని ఒక మంచి కార్యం గురించి ఖర్చు పెడతా ఉంటాము. స్వాధ్యాయ యజ్ఞము మన సమయాన్ని భౌతికమైనటువంటి భోగాలకు కాకుండా, స్వాధ్యాయనం అంటే మనం చాలా ఉత్సాహంతో ఆనందంతో భగవంతుడి యొక్క శాస్త్రాలను మనము పఠించడం, స్వాధ్యాయం మనం సొంతంగా ఈ ఎగ్జామ్ పెట్టాం కాబట్టి అన్నా కొంత అందరూ కష్టపడి చదువుతా ఉన్నారు. యోగ యజ్ఞము దీంట్లో యోగ యజ్ఞంలో భాగం ఏంటి? నేను అనుకున్నట్టుగా యోగ యజ్ఞంలో
ఏమేముంది యోగ యజ్ఞంలో? అష్టాంగ యోగము లేదా ఇంకేమన్నారు? అది కాకుండా కూడా ఈ యోగం అంటే ఈ శరీరానికి కష్టాన్ని ఇవ్వటం. ఇంకా ఏ విధంగా కష్టం ఇవ్వచ్చు జైని శ్రీనివాస్ ప్రభుజీ? యోగ యజ్ఞంలో బాగా నామ భగవంతుడి యొక్క నామ సంకీర్తి శుద్ధీకరణ. దేని ద్వారా? మన ఇంద్రియ శుద్ధీకరణ, మన పిల్లల ఇంద్రియ శుద్ధీకరణ, మన ఫ్యామిలీ ఇంద్రియ శుద్ధీకరణ కేవలము భగవద్ధామంలో భగవంతుడి యొక్క నామ రూప గుణ లీలల యొక్క ఆ శ్రవణ కీర్తన వల్ల. మన ఇంట్లో జరగదా ప్రభుజీ? అంటే మన ఇంట్లో మీరు ఇందాక చెప్పినట్టు మన రొటీన్ లైఫ్ లో చేయవలసినటువంటి ఆఫీసే అనుకోండి, బిజినెస్ అనుకోండి, ఎన్నో రకాల కర్మలు ఎదురు చూస్తూ ఉంటాయి. కాబట్టి మనం శుద్ధీకరణ అంతా చేయలేము. కాబట్టి మనకు ఆచార్యులు అటువంటి యోగ విధానాన్ని అనుసరించని చెప్తున్నారు. ఓకే, ఇంద్రియ తృప్తి భవబంధము మూల కారణం కనుకనే ఇంద్రియ తృప్తి నుండి విడివడినట్టి భిన్న స్థితి అందు నెలకొనిది ఎవ్వరును సంపూర్ణ జ్ఞానమును మరియు ఆనందములతో కూడినట్టి శాశ్వత స్థితికి ఉద్ధరింపబడే అవకాశమే లేదు. చూడండి, దయచేసి గుర్తుపెట్టుకోండి, ఎవ్వరు కూడా అన్లెస్ అంటిల్ ఇంద్రియ తృప్తి నుండి, అంటే ప్రతి ఇంద్రియం యొక్క లక్ష్యము భౌతిక లక్ష్యం ఉంటుంది, ఆధ్యాత్మిక లక్ష్యం. భౌతిక లక్ష్యం వల్ల మనము పతనం అవుతాము. ప్రతి ఇంద్రియం యొక్క ఆధ్యాత్మిక లక్ష్యం వల్ల మనము శాశ్వత స్థితికి ఉద్ధరింపబడతాం. ఈ చెయ్యి ఎప్పుడు ఏదో బ్యాగును మోస్తూ ఉంటది, ఇంటికి ఆ సరుకులు ఈ సరుకులు. ఈ చెయ్యిని ఒకసారి కట్టేయండి, రైట్ హ్యాండ్, ఒక 2 గంటలు, అంటే 1440 నిమిషాల్లో 120 నిమిషాలు చెయ్యిని బంధించండి. దేంతో? భగవంతుడి జపమాలతో. ఈ నాలుక ఏదో మాట్లాడుతూ ఉంటది. సో ఆ నాలుకను ఒక 2 గంటలు బంధించండి భగవంతుని నామం చేయడంలో. ఈ నాలుక ఎన్నో జన్మ నుంచి ఎన్నో రుచులు చూస్తూ ఉంది ఆ ప్రసాదాన్ని. సో కాబట్టి నాలుకని ఇంకా ఇప్పుడన్నా టైట్ చేసేయండి, ఫిక్స్ చేయండి, భగవత్ ప్రసాదం మాత్రమే తీసుకుంటానండి. అప్పుడు చూడండి మన లోపల ఎటువంటి స్థితికి ఉద్ధరింపబడతాం, శాశ్వత స్థితికి ఉద్ధరింపబడే అవకాశము జ్ఞానము, భగవద్ జ్ఞానము ఒకవేళ మనం గ్రహించి అప్లై చేయనట్టయితే మనము శాశ్వత స్థితికి ఉద్ధరింపబడే అవకాశం లేదు. అట్టి స్థితి సనాతన జగత్తునందు పరబ్రహ్మ ఆకాశమునందు కలదు. పైన పేర్కొనబడిన యజ్ఞములన్నీ భౌతిక జీవితపు పాప ఫలం నుండి శుద్ధి నొందుటకు మానవునకు తోడ్పడును. సో ఇవన్నీ కూడా పాప ఫలాల నుంచి మనము శుద్ధిపడడానికి ఉపయోగపడతాయి. జీవితం నందు ఇట్టి పురోగతి ద్వారానే మానవుడు ఈ జీవితం నందు సుఖమును మరియు సంపదను పొందుటే కాకుండా చివరికి నిరాకార బ్రహ్మమునందు లీనమగుట ద్వారా కానీ లేదా దేవాది దేవుడైన శ్రీకృష్ణునితో సాంగత్యం పొందుట ద్వారా కానీ శాశ్వతమైన భగవద్ధామును ప్రవేశింపగలడు. సో చూడండి, ఫైనల్ టచ్ ఏమిచ్చారు? దేవాది దేవుడైన శ్రీకృష్ణునితో సాంగత్యం పొందుట ద్వారా మాత్రమే శాశ్వత భగవద్ధామున ప్రతి ఒక్కరు ప్రవేశించగలరంట. మరి ప్రతి ఒక్కరు భగవంతుడి యొక్క సాంగత్యము ఎలా పొందగలరు అనేది ఇంతకు ముందు కూడా నేను చెప్పడం జరిగింది. రామచంద్రుడు సాకేత్ ధామం ఇంకా ఆయన 11,000 సంవత్సరాలు పరిపాలన అయిపోయిన తర్వాత అనౌన్స్మెంట్ చేస్తున్నారు, నా లీల ఇక్కడ అయిపోయింది, నాతో పాటు ఎవరైతే రావాలనుకుంటున్నారో భగవద్ధామం వైకుంఠ ధామంలో సాకేత్ ధామం వాళ్ళందరూ కూడా ప్రిపేర్ అవ్వండి. జైని శ్రీనివాస ప్రభు ఇందాక చెప్పాడు, శాశ్వతంగా అయితే వస్తాను ప్రభుజీ, టెంపరీగా అయితే రాలేను. సో మనం ఫస్ట్ టెంపరీగా ఎన్నోసార్ల భగవంతుడి సేవకు వెళ్ళినట్టు అయితే పర్మనెంట్ గా భగవంతుడు తీసుకెళ్తాడంట. ఎవరైతే భగవంతుడి సేవలో టెంపరీగా ఎంతో సేవ చేశారో, వానరులు గాని, తర్వాత మానవులలో, ఋషి పుంగవులలో, ఈవెన్ భగవంతుడికి అరణ్యాల్లో ఉండేటువంటి కోయజాతి ఎవరో ప్రతి ఒక్కరు భగవత్ సేవలో ఎవరైతే నియుక్తమయ్యారో ఇక్కడ భూలోకంలో టెంపరీగా శాశ్వత ధామానికి భగవంతుడు తీసుకెళ్తాడు. ఎవరైతే ఇక్కడ తన లిమిటేషన్స్ తనకున్నాయి అయినా కూడా భగవంతుడు తీసుకెళ్తే నేను వెళ్తానంటే ఎప్పటికీ మనం వెళ్ళలేమంట. సో దాని కొరకు భగవంతుడి యొక్క సాంగత్యం పొందాలి. భగవత్ సాంగత్యం ఎలా పొందగలుగుతారు? చక్కగా వినండి, దాన్ని అనుసరించండి. సో ఇలా అనౌన్స్మెంట్ చేసినప్పుడు అందరూ రెడీ అయిపోయినట్ట. సో భగవంతుడి యొక్క ఆ పుష్పక విమానం ఎక్కేసిండు.
అప్పుడు భగవంతుడు హనుమంతుని పిలిచి, ఏ హనుమా, నువ్వు కూడా మరి రెడీ అయినావా లేదా, మరి మనం అందరం ఇప్పుడు అయిపోయింది, లీల అయిపోయింది, వెళ్ళిపోతున్నాం అంటే, ఎక్కడికి స్వామి అంటే, నా నిజధామం అయోధ్య ధామం. ఇప్పుడు రెండు చేతులు జోడించి, స్వామి నాకు ఒక ప్రశ్న అడగాలని ఉంది, దానికి వచ్చే ముందు అడుగు హనుమ అంటే, అయోధ్య ధామంలో అక్కడ సాకేత్ ధామంలో మీ యొక్క కథామృతం యొక్క సమయము ఏ టైం ఉంటుంది అంటే, భగవంతుడు అన్నాడంట, అక్కడ నా సాకేత్ ధామంలో నేనే స్వయంగా ఉంటా కాబట్టి నా కథ ఉండదు అని. ఇప్పుడు హనుమంతుడు, స్వామి నా జీవితంలో ఎప్పుడు మీ యొక్క ఆదేశాన్ని ఉల్లంఘించలేదు, ఈసారి ఒక్కసారి నన్ను మన్నించండి, నాకు మీరు కావాలి, మీ కథామృతం కావాలి, కానీ అక్కడ మీరు మాత్రం ఉంటున్నా అంటున్నారు కాబట్టి ఇక్కడ నాకు కథామృతం ఉంటుంది, ప్లస్ ఎక్కడ మీ కథామృతం ఉంటుందో అక్కడ మీరు తప్పకుండా ఉంటారు, కాబట్టి నాకు ఇక్కడే ఈ మర్త్యలోకంలో ఒక్కడన్నా మీ కథామృతాన్ని గానము చేసేవాడు మిగిలాడంటే అప్పటి వరకు నాకు అవకాశం ఇవ్వండి. ఈ భూ ప్రపంచంలో ఒక్కడు కూడా ఇంకా కీర్తన, మీ యొక్క నామరూప గుణ లీలని కీర్తన చేయట్లేదు అంటే మీ దగ్గరకు వచ్చేటువంటి వరాన్ని ప్రసాదించండి. చూడండి, భగవంతుడే స్వయంగా రమ్మంటే కూడా హనుమంతుడు భగవత్ కథామృతం, భగవంతుడి సాంగత్యం ఎక్కడ ఉంటది, స్వయంగా భగవంతుడి యొక్క కథామృతం ఎక్కడ గానం కీర్తన జరుగుతుందో అక్కడ భగవంతుడు మద్భక్త ఎత్ర గాయంతి తత్ర తిష్టామి నారద, నా యొక్క కథామృతం ఎక్కడ జరుగుతుందో అక్కడ స్వయంగా నేను ఉంటాను నారద అని చెప్పేసి భగవంతుడు మాటిస్తున్నాడు. కాబట్టి హనుమంతుడు అందు గురించే ఎక్కడైతే భగవంతుడి భాగవతం రామకథ జరుగుతుందో, కృష్ణ కథ జరుగుతుందో అక్కడ హనుమంతుడు ఖచ్చితంగా ఉంటాడు. కాబట్టి దయచేసి భక్తుల సంఘములో భగవత్ కథామృతాన్ని శ్రవణం చెయ్యడమే మన లక్ష్యం. అక్కడికి ఎవరు ఉన్నారా లేదా అనేది మర్చిపోయి తప్పకుండా వెళ్ళడానికి, భక్తుల సంఘంలో, అభక్తుల సంఘంలో కాదు, వెళ్ళినా కూడా ఆ తీర్థయాత్ర కాస్త వాయస తీర్థంగా మారుతున్నారు. కానీ మనోళ్ళు ఈ ఫిలాసఫీ మరి అర్థమవుతుందో లేదో తెలియదు, లేదు ప్రభుజీ మా గ్రూప్ మేము వెళ్తున్నాం ప్రభు, ఓకే, ఏ గ్రూప్ తో వెళ్ళండి, భక్తుల సంఘంలో వెళ్ళండి, అభక్తుల సంఘంలో మాత్రం వెళ్ళకండి. నాతోనే రమ్మని చెప్పట్లేదు, భక్తులు 10 మంది భక్తులు కలిసి ఫ్లైట్ లో వెళ్తారా, ఎక్కడ వెళ్తారో, ఎలా వెళ్తారో, భగవంతుడి యొక్క నామరూప గుణాలు కీర్తన చేసుకుంటూ వెళ్ళి ఆ యొక్క భగవత్ సాంగత్యం తీసుకొని భగవంతుడి యొక్క కృప వల్ల సుఖ సంపదను అనుభవిస్తూ భగవద్గుడు ధామం వెళ్ళడానికి ప్రయత్నం చేయమని కోరుతూ ముగిస్తున్నాను. జయ బలో గ్రంథ శ్రీమద్ భగవద్గీత की जय, श्री राधा रमन लाल की जय, जगन्नाथ बलदेव सुभद्रा माई की जय, गौर निताय भगवान की जय, जगत गुरु श्री प्रभुपाद